Welcome to 24 Spot News. ముందుకు వెళ్తుంది. పాఠశాల నుండి చేసిన చిన్నారులకు మరియు के लिए आज्ञा प्रदान करें। The Home Guard contingent is saluting and honoring our today's chief guest and honorable collector of Pannadu district. The contingent is led by P.S. Raju RSI and C.H. Samuel RSI. Here comes NCC Division. The contingent commander is K. Surya Prakash, saluting and honoring our today's chief guest. Here comes Guards First Contingent. Contingent commanded by Nakshatra Sai Yashasvi, saluting and honoring our today's chief guest. ఈ పంట నమోదు, ఎరువుల పంపిణీ, అదేవిధంగా పంట సాగుదారు హక్కు పత్రములు CCRC, అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎలాంటి పురుగు మరియు రసాయన మందులు వాడకుండా ఘన మరియు ద్రవ జీవామృతం ఉపయోగించడం ద్వారా పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్లు మరియు కూరగాయల సాగు రైతులకు ఆర్థిక భద్రత మరియు ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తోంది. రక్షిత వ్యవసాయ పద్ధతుల ద్వారా 52 ఎకరాలు షేడ్ నెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఉద్యాన శాఖ ద్వారా 2023-24 వార్షిక సంవత్సరంలో 1500 ఎకరాల్లో పండ్ల తోటలు నాటడం జరిగింది. 2023-24 తక్కువ నీటితో పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా నికర ఆదాయం పెంచడంగా ప్రోత్సహించడం జరిగింది. గుంటూరు మరియు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 3 సంవత్సరాల పాటు బీమా సౌకర్యం, బీమా ప్రీమియంలో 20% ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరిగింది. పశు కిసాన్ క్రెడిట్ పథకం ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలు కల్పించడం జరిగింది. మత్స్య శాఖ ద్వారా మినీ ఫిష్ రిటైర్ అవుట్లైట్స్ నానో డెమోస్టిక్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జలాశయంలో ఫింగర్ ఉలింగ్స్ 344,85 రూపాయల రుణాలు మంజూరు చేయడమే. సున్నా వడ్డీ పథకం ద్వారా 3వ విడతలో 34,993 మందికి అర్హత కలిగిన గ్రూపులకు 46,83,00,000 జలశిలను ప్రవహించే పథకం. తరతరాలుగా నిర్లక్ష్యం వలన చెత్త చెదారాలతో రూపం కోల్పోయిన తటాకాలను అమృత సరోవరంగా మార్చిన పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థల పథకం. వాటి యొక్క కార్యక్రమాన్ని శ్రీయుత జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. పల్నాడు జిల్లా వారి బలిమి పొలానికి బలిమి, అదేవిధంగా అదుకు వచ్చింది మన గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం.
వారి శకటం రానే వచ్చింది. పండు మీ ముందుకు వస్తున్నది. కనులారా వీక్షించండి, ఆనందించండి. 2024వ సంవత్సరం నాటికి అన్ని గ్రామముల్లో ప్రతి 21,745 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు సుమారు 70 కోట్లు మరియు ఫేజ్ 2 నందు 15,289 మంది విద్యార్థులకు సుమారు 60 కోట్ల వ్యయంతో 907 ప్రభుత్వ శాఖ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేయడం జరిగింది మరియు ఆధునిక తరగతి గదులు కేటాయించడం జరిగింది. జగనన్న 59 నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగ 4 దారిద్ర్య రేఖలు దిగువన ఉన్న కాడు 8,960 మెట్రిక్ టన్నుల కందిపప్పు సరఫరా చేయడం జరుగుతుంది. అదిగో రానే వచ్చింది. మన గ్రామ వార్డు మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉన్నాయి. లేఅవుట్లలో మరియు సొంత స్థలంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరాల కింద 2021-22 సంవత్సరంలో 11,226 గృహములు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం అంచనా విలువ 202 కోట్ల రూపాయలు. అదిగో వచ్చింది మన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి శకటం. 701 మంది 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు పాలామృతం, పాలు. అదిగో వైద్య ఆరోగ్య శాఖ శకటం. జిల్లాలో గల 50 బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా డిజిటలైజ్ చేయబడుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నందు 3,255 జబ్బులకు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. 29 మంది, అందులో పురుషులు 8,37,200 మంది, మహిళలు 8,75,433 మంది మొత్తం నమోదు చేసుకోవడం జరిగింది. అండ్ రేడియో జాయిన్స్ వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. आने के तले जजरी वाले नीले आसमाने के तले स्वेच्छा गीतम एगरेयुदमा जाति तन्मे भारति वंदनमु नीले मानंदनमु ఎన్నో త్యాగాలు ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందరో మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తను స్మరించుకొని నివాళులు అర్పించడం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించుకోదగిన వారు. ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 19వ తేదీన విజయవాడ స్మృతివనం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరియు సామాజిక న్యాయ, విద్య, వైద్య, వ్యవసాయ, సంక్షేమం మరియు ఇతర ప్రాధాన్యత రంగాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ శాఖలో చూస్తే నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, అలాగే ఇంటిని వేసిన స్థల పట్టాలు, అలాగే 1683 ఎకరాల ప్రభుత్వ భూముల్లో 50,400 మంది లబ్ధిదారులకు ఇంటిని వేసిన స్థల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు గిరిజనులకు RYFR పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష జిల్లాలో 359 గ్రామాల్లో 2 డ్రోన్ల ఫ్లై ద్వారా రీసర్వే జరుగుతున్నది. ఇప్పటివరకు 339 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై పూర్తి అయిపోయింది. 289 గ్రామాల్లో 197 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 184 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ కూడా పూర్తయింది. ఇలా జిల్లాలో 156 రెవెన్యూ విలేజ్ల్లో 4,20,401 ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే పూర్తి కాబట్టి 103 గ్రామాల్లో 93,817 భూ హక్కు పత్రాలు భూ యజమానికి పంపిణీ చేయడం జరుగుతున్నది.
గడప గడపకు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం అనే పథకం ద్వారా ఇప్పటి వరకు 97,76,00,000 రూపాయలతో 427 గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో 1804 అభివృద్ధి పనులు అనగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, విద్యుత్ వీటికి సంబంధించి మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఇప్పటి వరకు 641 పనులు పూర్తి కాబట్టి 830 పనులు పురోగతిలో ఉన్నాయి. గృహ నిర్మాణ సంస్థ చూస్తే పల్నాడు జిల్లాలో 40,882 గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది. వీటితో పాటు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు 234 లేఅవుట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గృహాల మొత్తం విలువ 735,87,00,000 రూపాయలు. ఈ విధంగా జిల్లాలో మంజూరు చేసిన 40,882 గృహాల్లో ఇప్పటి వరకు 40,862 గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. టిడ్కో జిల్లాలో చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మాచర్ల పురపాలక సంఘాల్లో 300, 365, 430 చదరపు అడుగుల విభాగాల్లో G+3 విధానంలో 12,512 గృహాలు మంజూరైనవి. ఇప్పటి వరకు 6,858 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. 2,690 మంది లబ్ధిదారులకు 80.33 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మంజూరైనాయి. జలవనరుల సంబంధించి మనకు తాగునీటి కొరకు ఉన్న అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం తాగునీటి కొరకు నాగార్జున సాగర్ కుడి కాలువ అంటే జవహర్ కాలువ నుండి అక్టోబర్ నెలలో 5 TMCల నీటిని విడుదల చేయడం జరిగింది. దీనితో పాటు ఈ సంవత్సరం తగిన వర్షపాతం నమోదు కాకపోవడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే ఉపయోగించాలని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. కనుక 5 TMCల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ జవహర్ కాలువ పరిధిలోని చెరువులు నింపుటకు మాత్రమే వినియోగించడం జరిగింది. చిన్న తరహా నీటి వనరుల శాఖకు సంబంధించి 226 చెరువుల ద్వారా 13,620 ఎకరాల ఆయకట్టుకు 2023-24 ఖరీఫ్ సంవత్సరంలో సాగునీటి అందించడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద 6,360 కోట్లతో పరిపాలన అనుమతులు లభించాయి. ఇందులో గోదావరి పెన్న అనుసంధానంగాను 6,020 కోట్లతో పనులు చేపట్టబడి భూసేకరణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇక వరకపూడిశాల ప్రాజెక్టు మీ అందరికీ తెలిసిందే. దీని ద్వారా వెలుదుర్తి మండలం నందలి 24,900 ఎకరాలకు సాగునీటిని అందించటకు 340 కోట్ల రూపాయలతో పరిపాలన పరమైన ఆమోదం ఇప్పటికే లభించబడి కేంద్ర ప్రభుత్వం నుండి వన్యప్రాణి సంరక్షణ మరియు అటవీ శాఖ అనుమతులు మంజూరు కాబడ్డాయి. పర్యావరణ అనుమతుల కొరకు పంపించడం అయింది. 43 ఎకరాల అటవీ భూమిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చటకు అటవీ శాఖ వారి నుండి అనుమతులు లభించాయి. ప్రతిగా 52 ఎకరాల భూమిని అటవీ శాఖ వారికి బదిలించడం జరిగింది. 15/11/2023 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించబడ్డాయి. జికా ప్రాజెక్టు కింద 15 చెరువులు ఒక ఆధునికీకరణ పనులు చేపట్టుటకు 10,55,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నకరికల్లి మండలం చేజర్ల గ్రామంలో బేతరాజు చిన్న నీటి పారుదల చెరువును నింపుట కొరకు నాగార్జున సాగర్ కుడి కాలువ 92 కిలోమీటర్ల వద్ద చేజర్ల ఎత్తిపోతల ప్రాజెక్టును 3,47,00,000 రూపాయలతో చేపట్టుటకు ప్రభుత్వం అనుమతించడం జరిగింది. ఎంపీ ల్యాండ్స్ కింద వినుకొండ మండలం పెదకంచెర్లందు కొంకేరు ఆనకట్టపై ఛానల్పై సింగిల్ లైన్ బ్రిడ్జ్ నిర్మించడానికి 20 లక్షలతో పని మంజూరు కాబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ద్వారా 4,964 ఎకరాల సాగును ఉద్దేశించి నాబార్డు ద్వారా 42,46,00,000 రూపాయలు మంజూరు కాబడ్డాయి. ఇందులో ఇర్లపాడు ఎత్తులపోతల పథకం తాలూకు పనులు పూర్తి కాబట్టి 1,260 ఎకరాలకు నీటిని విడుదల చేయడం జరిగింది. భూగర్భ జలం మరియు జలగణన శాఖ భూగర్భ జల మట్టాలు మే 2023 మాసంలో 8.15 మీటర్లు నమోదు కాగా డిసెంబర్ 2022 మాసంలో 8.07 మీటర్లు నమోదు కాబట్టడం చేత ప్లస్ 0.08 మీటర్లు పెంపుదలకు అధిక వర్షపాతం నమోదు కాబట్టడం మరియు భూగర్భ జల సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. RYFR పథకం కింద షెడ్యూల్ తెగలకు చెందిన లబ్ధిదారులకు 207 పంపు సెట్లను మరియు 13 కొత్త బావులను సిఫారసు చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు చేపట్టి మన రైతాంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ఈ పంట నమోదు ఖరీఫ్ 2023 సంవత్సరానికి గాను 151,973 హెక్టార్లలో మరియు రబీ 2023-24 సంవత్సరంలో ఇప్పటివరకు 6,945 హెక్టార్లలో రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలకు ఈ పంట నమోదు చేయడం జరిగింది. అలాగే ఎరువులు కూడా జిల్లాలోని అన్ని గ్రామాలకు సరిపడే ఎరువులను అందించాలన్న లక్ష్యంతో ఆర్బికల్ ద్వారా రైతులకి 9,350 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగింది. CCRC పంట సాగుదారు హక్కు పత్రాలు 2022-23 సంవత్సరంలో 41,023 కౌలు రైతులకు 23-24లో ఇంకా బాగా పనిచేసి 53,508 మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం జిల్లాలో ఖరీఫ్ 2019 నుంచి ఖరీఫ్ 2021 సంవత్సరం వరకు 1,42,368 మంది రైతులకు 144 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా 2019 నుండి ఇప్పటి వరకు ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 చొప్పున 2,66,871 రైతు కుటుంబాలకు 13,057.73 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. అదే 23-24 సంవత్సరంలో 2,79,608 మంది రైతు కుటుంబాలకు 278 కోట్లు పెట్టుబడి సహాయంగా కూడా అందించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద ఖరీఫ్ 2019 నుంచి 2021 వరకు 83,856 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద 23.6 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. వీటితో పాటు డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, డాక్టర్ వైఎస్ఆర్ రైతు బీమా పథకం, పంట నష్ట పరిహారం ఇలా అనేక కార్యక్రమాలు వ్యవసాయ శాఖలో మంజూరు చేయబడ్డాయి. ఉద్యాన శాఖకు సంబంధించి 10 కోట్ల రూపాయలతో ఇజ్రాయెల్ టెక్నాలజీతో నకిరేకల్ మండలం గుండ్లపల్లి గ్రామం నందు 25.57 ఎకరాల్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు జనవరి 10వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఇజ్రాయెల్ సాంకేతికత అలవర్చుటకు మరియు నాణ్యమైన అధిక దిగుబడి నుంచి కూరగాయలు, మిర్చి మొక్కలను సరఫరా చేయడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య నీటి సాగు పథకంలో భాగంగా 2,500 హెక్టార్ల లక్ష్యంగాను 3,117 లబ్ధిదారులకు 2,789.69 హెక్టార్ల డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 3,117 మంది లబ్ధిదారులకు 2,790 హెక్టార్లు పరిపాలనా ఆమోదం జారీ చేయడం అయింది. పట్టు పరిశ్రమ శాఖలో మనకి జిల్లాలో 23.4 ఎకరాల్లో మలబరీ సాగు చేయటం అయింది. రేరింగ్ షెడ్ల నిర్మాణం చేపట్టి ఉన్నారు. ఇప్పటి వరకు 54.235 మెట్రిక్ టన్నుల బీబీ పట్టుగూళ్ళు మరియు 189 మెట్రిక్ టన్నుల సిబి పట్టుగూళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి మినీ ఫిషర్ రిటైల్ అవుట్లెట్స్ ఇవి 36 యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 40% రాయితీతో జనరల్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి మహిళలకు 60% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర మరియు కేంద్ర రాయితీకి అదనంగా ప్రభుత్వం ఏపీఎఫ్పిఎస్సి నుండి 35% రాయితీని జత చేయడం అయింది. పెద్ద యూనిట్ ధరతో అవుట్లెట్ల స్థాపన ఎంఎఫ్ఆర్ఓ కంటే ఎక్కువ సబ్సిడీ రోజువారీ యూనిట్ కింద 10 లక్షలతో 2 యూనిట్లు, సూపర్ యూనిట్ కింద 20 లక్షలతో 1 యూనిట్ స్థాపించడం జరిగింది. నాన్ డొమెస్టిక్ యూనిట్లు 29 మంది లబ్ధిదారులకు ఐస్ బాక్స్తో మోపెడ్లు అందజేయడం జరుగుతున్నది. అలాగే జలాశయాల్లో ఫింగర్లింగ్ స్టాకింగ్ పథకం కింద 209 యూనిట్లు చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. విద్యుత్ యూనిట్ ధర ₹2 నుండి ₹50 తగ్గించడం ద్వారా 35 మంది ఆక్వా సాగుదారులకు 18 లక్షల రూపాయల వరకు కూడా చెల్లించడం జరిగింది. పశు సంవర్ధక శాఖ జిల్లాలో 14 ఏరియా పశు వైద్యశాలలు, 64 వెటర్నరీ డిస్పెన్సరీస్, 37 గ్రామీణ పశుగణన కేంద్రాలు, 416 రైతు భరోసా కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం మరియు నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మొత్తం 6 నియోజకవర్గాల్లో 6 పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు కూడా కలవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు సబ్సిడీ మీద సంపూర్ణ సమీకృత దాణా కింద దాణా, పశుగ్రాస విత్తనాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాలో పాడి రైతులకు 70.99 లక్షల రూపాయల సబ్సిడీ విలువ గల 102.89 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను, 37.88 లక్షల రూపాయల సబ్సిడీ విలువ గల 407 మెట్రిక్ టన్నుల సంపూర్ణ సమీకృత దాణాను మరియు 9.51 లక్షల రూపాయల సబ్సిడీ విలువ గల 70 గడ్డి కత్తిరించే యంత్రాలు సరఫరా చేయడం జరిగింది. జగనన్న పాల బిల్లు పథకం కింద మొదటి విడతలోనే 138 పాల కేంద్రాల్లో, రెండో విడతలో 154 పాల కేంద్రాలు ఏర్పాటు చేసి పాడి రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర చెల్లించడం అవుతుంది. జిల్లాలో నాదెండ్ల అమరావతి మండలం 50% సబ్సిడీ కింద 60 లక్షల రూపాయలతో 2 దేశీయ గోజాతి పెంపక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పశు సంచార సేవ కింద జిల్లాలో నియోజకవర్గానికి 2 చొప్పున మొత్తం 14 వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు పశు పోషకులకు 8,800 పశు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా పశువుల్లో లింగ నిర్ధారిత వేరే ఉపయోగించి మేలుజాతి పెయ్యి దూడలు ఎక్కువగా ఉత్పత్తి చేసి తద్వారా పాల దిగుబడి పెంపొందించడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1,210 మేలుజాతి పెయ్యి దూడలు పుట్టించడం జరిగింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ఈ సంవత్సరం 19,604 మంది రైతులకు 45,66 లక్షల రూపాయల విలువైన 24,536 క్వింటాల మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకొని మంచి ధరను పొందడం జరిగింది. అలాగే జిల్లాకు 86 గోదాముల నిర్మాణం కేటాయించగా ఇప్పటికే 47 గోదాముల నిర్మాణం పూర్తి కాబడింది. విద్యాశాఖ చూస్తే జిల్లాలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మార్చడానికి నాడు నేడు ఫేజ్ 1 ద్వారా 623 పాఠశాలలకు 149,85 లక్షల రూపాయలతో 9 కాంపోనెంట్లు కేటాయించబడి పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమంగా పల్నాడు జిల్లా నిలిచినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను.
జిల్లాలో 907 ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల రూపురేఖలు పూర్తిగా మార్చటకు నాడు నేడు ఫేజ్ 2 ద్వారా 306,95,00,000 రూపాయలతో 1,391 అదనపు తరగతి గదులు 10 కాంపోనెంట్లు కేటాయించబడి ఈ పనులు శరవేగంతో కొనసాగుతున్నాయి. నాడు నేడు ఫేజ్ 2B ద్వారా 513 అంగన్వాడీ కేంద్రాలు కూడా మరమ్మతులకు 4.8 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. ఇలా జిల్లాలో 60 కోట్ల రూపాయల ఖర్చుతో 18,165 మంది 8వ తరగతి విద్యార్థులు బైజూస్ కంటెంట్తో శాంసంగ్ ట్యాబ్లు డిసెంబర్ 21న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వరుసగా 2వ ఏడాది కూడా పంపిణీ చేయడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద ప్రతిరోజు మెనూతో ఒక ప్రత్యేకమైన మెనూతో విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక సమతుల్య ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించబడుతుంది. అదనంగా వారానికి 5 కోడిగుడ్లు, 3 రోజులు చిక్కీలు మరియు 3 రోజులు రాగి జావా అందించబడుతున్నాయి. జగనన్న అమ్మఒడి పథకం కింద 1 నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతూ 75% హాజరు గల 1,87,417 విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున 243,64,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద 7 రకాల వస్తువులతో కిట్లు 1,579 పాఠశాలలో 1,80,089 మంది విద్యార్థులకు అందచేయడం జరిగింది. 1,420 తరగతి గదులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మరియు 474 తరగతులకు స్మార్ట్ టీవీల ద్వారా వినూత్న రీతిలో నాణ్యమైన విజ్ఞానాన్ని అందించడం జరుగుతున్నది. అటవీ శాఖ సామాజిక వన విభాగానికి వస్తే జిల్లా 7,30,123 హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 20.68% అనగా 1,50,750 హెక్టార్ల విస్తీర్ణంలో మనకు రిజర్వ్ ఫారెస్ట్ కలిగి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నందు మిశ్రమ పంటల పథకం కింద 60.60 లక్షల 5/9 పరిమాణం సంచి మొక్కలను పెంచడమైంది. సదరు మొక్కలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో పోషించబడును మొక్కల పంపిణీ చేయబడను. 23-24 ఆర్థిక సంవత్సరం నందు 5 కిలోమీటర్ల రహదారి వనాలను మిశ్రమ పంటల పథకం నందు మొదటి సంవత్సరం పోషించున్నాం. వైద్య ఆరోగ్య శాఖ పిడుగురాల మండలం కామేపల్లి గ్రామాల్లో 550 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైద్య కళాశాల యొక్క నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో గల 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ మరియు సిహెచ్ఓలు నియమించడం జరిగింది. నాడు నేడు కార్యక్రమంలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 16,97,00,000 రూపాయలతో మరమ్మతులు చేపట్టి పురోగతిలో ఉన్నాయి. కొత్తగా 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు 12,52,00,000 రూపాయలతో నిర్మించడమైంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 16 భవనాలు మంజూరై 8 భవనములు నిర్మాణం కూడా పూర్తి అయ్యాయి. జిల్లాలో 306 హెల్త్ వెల్నెస్ సెంటర్లు మంజూరు కాగా 166 సెంటర్ల నిర్మాణం పూర్తి అయినాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 175 రకాల మందులు, 21 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిధిలో ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు 25,098 ప్రసూతి సేవలు నిర్వహించడమైంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి హెల్త్ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రతి నెల 2 పర్యాయాలు వైద్యులు గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 104 సంచార వాహనాలు 32 ఉన్నాయి. 108 వాహనాలు 31, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 11. వీటి ద్వారా రోగులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రతినిత్యం సేవలు అందిస్తున్నారు. ఈహెచ్ఆర్ ద్వారా అన్ని వైద్య సేవలు డిజిటల్ చేయబడుతున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నవరత్నాల్లో భాగంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పల్నాడు జిల్లాలో 104 ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో గల ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నందు 3,257 జబ్బులకు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా 1/4/2022 నుండి 31/12/2023 వరకు 531.18 కోట్ల రూపాయలతో 2,29,411 మంది రోగులకు శస్త్రచికిత్సలు కూడా చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 1,519 జబ్బులకు శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భృతి అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గత సంవత్సరం 54.58 కోట్ల రూపాయలతో 105,825 మంది రోగులకు శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భృతి అందించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ పథకం ద్వారా జిల్లాలో 427 క్యాంపులు నిర్వహించి 187,674 మంది నమోదు చేయడం జరిగింది. 3,182 మందిని గుర్తించి వారిని ప్రత్యేక వసతి గల ఆసుపత్రులకు కూడా రెఫర్ చేయడం జరిగింది. 2,859 మందికి క్యాటరాక్ట్ లోపం ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరికీ కూడా సర్జరీస్ కూడా చేయడం జరిగింది.
జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 ఈ పథకం ద్వారా 495 క్యాంపులు నిర్వహించడానికి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 122 క్యాంపులు నిర్వహించి 30,494 మంది నమోదు చేయబడి 68 మంది ప్రత్యేక వసతి గల ఆసుపత్రులకు రిఫర్ చేయబడింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డులు 18,169 మందికి పంపిణీ చేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ జల్ జీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో రెట్రోఫిటింగ్, ఆగ్మెంటేషన్ వర్గం మరియు న్యూ ఎస్విఎస్ పూర్తి స్థాయి టాప్ కనెక్షన్ వర్గం కింద 1055 పనులు 508 కోట్ల 16 లక్షల రూపాయల అంచనాలతో మంజూరు కాబట్టి 209 పనులు పూర్తి కాబట్టి 108 పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యంతో పనులు చేయటకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కింద 369 పనులకు అనుమతులు వచ్చాయి. జిల్లాలో 12 కోట్ల 54 లక్షల రూపాయల అంచనాతో 418 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ మంజూరు కాబట్టి 224 కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయినాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 399 గ్రామ సచివాలయ భవనాలను 1,124 కోట్ల అంచనాలతో పనులు మంజూరు కాబట్టి 297 గ్రామ సచివాలయ భవనాలు కూడా పూర్తయ్యాయి. అలాగే 321 రైతు భరోసా కేంద్రాలు, 308 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, 86 బల్క్ మిల్కింగ్ కూలింగ్ యూనిట్స్ కూడా మనకు మంజూరు కాబట్టి అందులో 90% కంప్లీట్ చేసి మిగిలినవన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ భవనాలు 26 కోట్ల అంచనా విలువతో 164 పనులు మంజూరు కాబట్టి పురోగతిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ విషయానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధులు 23% నిధుల పద్దు కింద 51 పనులు, 12% DW నిధుల పద్దు కింద 41 పనులు, 15% SC నిధుల పద్దు కింద 22 పనులు, 6% ST నిధుల పద్దు కింద 8 పనులు. మొత్తం ఇవన్నీ కూడా పరిపాలన ఆమోద ఉత్తర్వులు జారీ చేయడమైంది. 23-24 ఆర్థిక సంవత్సరంలో ONM CPW స్కీమ్ నిర్వహణ నిమిత్తం 49 పనులకు 18.7 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు పరిపాలన ఆమోద ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పట్టణ పురపాలక శాఖ జిల్లాలో 8 పురపాలక సంఘాల్లో 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2 విడతల్లో 36.78 కోట్ల రూపాయలు విడుదల కాగా 10.4 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడి అన్ని పురపాలక సంఘాల నందు వివిధ దశల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయబడింది. జిల్లా గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పల్నాడు జిల్లా నందు గల 527 గ్రామ పంచాయతీలకు 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12 కోట్ల 13 లక్షల రూపాయలు సర్దుబాటు చేయడం జరిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో తలసరి గ్రాంట్ 60.78 లక్షల రూపాయలు మరియు వృత్తి పన్ను కింద 1,05 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలు సర్దుబాటు చేయడం జరిగింది. 425 SWPC షెడ్లు గాను 1865 క్లాప్ మిత్రాలు, షెడ్ మిత్రాలు ప్రతి దినం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి తడి మరియు పొడి చెత్తను విడివిడిగా సేకరించి సదరు షెడ్లకు చేరవేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వీటితో పాటు ప్రాపర్టీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మర్రిపాలెం, ఎడ్లపాలెం మండలంలో పూర్తి చేయబడి మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈ పని పురోగతిలో ఉంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి 80 లక్షల పని దినాలు ఆమోదించబడి వాటిలో ఇప్పటి వరకు 77,28,000 పని దినాలు కల్పించడం జరిగింది. అంటే ప్రతి కుటుంబానికి సగటున 40 రోజులు పని దినాలు కల్పించి సగటున 243 రూపాయల వేతనం కల్పించి జిల్లాలో ఇప్పటి వరకు 187 కోట్ల 36 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. జిల్లాలో 6,436 కుటుంబాలు పూర్తిగా 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. వైఎస్ఆర్ జలకళ ద్వారా 2020 బోర్వెల్స్ పరిపాలన అనుమతి జారీ చేయగా 1,193 బోర్వెల్స్కి డ్రిల్ చేసి 23.89 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అమృత్ సరోవర్ మిషన్ ద్వారా 75 చెరువులను అభివృద్ధి చేయడం జరిగింది. ఉద్యాన పంటలు ఈ సంవత్సరం NRGS పథకం ద్వారా 872 ఎకరాల్లో 533 మందికి మొక్కలు నాటడం కూడా పూర్తి చేయడం జరిగింది. రహదారులు మరియు భవనాల శాఖ ఈ జిల్లాలో రహదారులు మొత్తం 1735 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే వీటిలో రాష్ట్ర రహదారులు 555 కిలోమీటర్లు, జిల్లా రహదారులు 876 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ నుంచి బదిలీన రోడ్లు 304 కిలోమీటర్లు, 43 రోడ్ల పనులు ప్రణాళిక పద్దు మరియు ప్రత్యేక మరమ్మతుల పద్దు ద్వారా 82 కోట్ల 60 లక్షల రూపాయలతో 313 కిలోమీటర్ల పొడవుతో మంజూరు కాబట్టి పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో 3 రోడ్ల పనులు కేంద్ర ప్రభుత్వం మరియు నాబార్డు పథకం కింద 64 కోట్ల 38 లక్షల రూపాయలతో 65 కిలోమీటర్ల పొడవు గల రహదారి యొక్క వెడల్పు దృఢపరచడమైనది. నాడు నేడు పథకం ద్వారా నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ నిమిత్తం 7 పనులు 17 కోట్ల 42 లక్షల రూపాయలతో మంజూరు కాబడ్డాయి. ఈ పనులన్నీ కూడా టెండర్ ప్రక్రియ దశలో ఉన్నాయి.
కృష్ణానదిపై మాదిపాడు వద్ద పెద్ద వంతెన నిర్మాణం 60,54,00,000 రూపాయల నాబార్డు నిధులతో మంజూరు చేయబడింది. రాజపాలెం నుండి అమరావతి వరకు ఉన్న ప్రధాన రహదారి 44.6 కిలోమీటర్ల ఒక్క లైన్ రహదారిని 2 లైన్ల రహదారికి అభివృద్ధి పరచుటకు నాబార్డు సహాయంతో 142.8 కోట్ల రూపాయలతో మంజూరయ్యి పనులన్నీ అతి వేగంగా జరుగుతున్నాయి. సంక్షేమ శాఖలు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2019-20 నుండి 22-23 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు మరియు మైనారిటీ తరగతులకు చెందిన 171,866 మంది విద్యార్థుల తల్లుల ఖాతాకు ఈ సంవత్సరాల్లో 389 కోట్ల 28 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే వసతి దీవెన ద్వారా 162 కోట్ల 3 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. విదేశీ విద్యా దీవెన ద్వారా 3 కోట్ల 49 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకం ద్వారా 2022-23 సంవత్సరానికి గాను 5 మంది విద్యార్థుల ఖాతాకు 5.5 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో జిల్లాలో 8,698 మంది ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు అన్ని సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించడం అయింది. బీసీ కార్పొరేషన్లో జగనన్న చేదోడు ద్వారా 43 కోట్ల 49 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 67 కోట్ల 50 లక్షల రూపాయలు, ఈబీసీ నేస్తం పథకం ద్వారా 95 కోట్ల 76 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పౌర సరఫరాలు జిల్లాలో 1,290 చౌకధరల దుకాణాలు కలిగి 402 మొబైల్ వాహనాల ద్వారా బియ్యం కార్డు ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. జనవరి 2024 నుండి ప్రతి ఎండియు వాహనం వెంట తప్పనిసరిగా వాలంటీర్ ఉండి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దగ్గర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏఈపీడీఎస్ యాప్లో ప్రతి పాయింట్స్ స్టేటస్ లైవ్ డిస్ట్రిబ్యూషన్ అప్డేట్ చేయాలి. జిల్లాలో 6,48,334 రైస్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 30,719, వీటికి గాను 35 కేజీలు, అలాగే 6,17,615 తెల్ల కార్డుదారులకు ప్రతి సభ్యునికి 5 కేజీలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో కొత్తగా 4,138 బియ్యం కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొదట 6 నెలల్లో అర్జీ పెట్టుకున్న వారికి జూలై మాసంలోను, తదుపరి 6 నెలల్లో అర్జీ పెట్టుకున్న వారికి జనవరి మాసంలోనూ కొత్త కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెల 115 టన్నుల బియ్యం, 30 టన్నుల కందిపప్పు, 14,487 లీటర్ల పామోలిన్ సంబంధిత చౌక దుకాణాల ద్వారా రవాణా చేయబడుతుంది. మధ్యాహ్న భోజన పథకం కింద 158 టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. 235 రైతు భరోసా కేంద్రాలు, ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా 22-23 రబీ కాలంలో రైతుల నుండి మొత్తం 243 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతున్నది. డిఆర్డిఏ పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 84 కోట్ల 85 లక్షల రూపాయలను వివిధ రకాల పెన్షన్స్ కింద 2,84,109 మందికి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయడం జరుగుతున్నది. వైఎస్ఆర్ బీమా కింద 2 కోట్ల 40 లక్షల రూపాయలు, బ్యాంక్ లింకేజ్ కింద 1,671 కోట్ల 18 లక్షల రూపాయలు, సున్నా వడ్డీ కింద 46 కోట్ల 83 లక్షల రూపాయలు, శ్రీనిధి ద్వారా 66 కోట్ల 52 లక్షల రూపాయల రుణాలు, వైఎస్ఆర్ చేయూత కింద 179 కోట్ల రూపాయల, జగనన్న తోడు పథకం ద్వారా 23 కోట్ల 73 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 764 కోట్ల రూపాయలు, ఉన్నతి పథకం ద్వారా 1,35 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా 13 కోట్ల 32 లక్షల రూపాయలు ఆయా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. చేనేత మరియు జౌళి శాఖ ద్వారా నేత నేస్తం పథకం కింద ఒక్కొక్కరికి 24,000 రూపాయలు చొప్పున 1,28,000 రూపాయలను నేరుగా 422 మందికి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ ద్వారా జిల్లాలో 44 భారీ మరియు మెగా పరిశ్రమలు 3,432 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల వలన 16,640 మందికి ఉపాధి కల్పించబడుతుంది. 4 భారీ పరిశ్రమల ద్వారా 4,730 కోట్ల పెట్టుబడితో 4,300 మందికి ఉపాధి కల్పించిన వివిధ దశల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 ఇప్పటి వరకు జిల్లాలో 257 పరిశ్రమలకు 17.47 కోట్ల రూపాయలు రాయితీ కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2023-24 సంవత్సరానికి 747 లక్షల రూపాయల మార్జిన్ మనీతో 183 యూనిట్లకు రుణాలు మంజూరు చేయబడ్డాయి. జిల్లాలో వివిధ ప్రతిపాదిత పరిశ్రమలకు సింగిల్ డెస్క్ విధానం కింద ఈ సంవత్సరం ఇప్పటి వరకు 651 అనుమతులు మంజూరు చేయబడ్డాయి. జిల్లాలో నడపబడుచున్న 34 స్పిన్నింగ్ మిల్లుల ద్వారా గత సంవత్సరం 764 కోట్ల రూపాయల విలువ గల ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 864 కోట్ల రూపాయల విలువ గల ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 10 కోట్ల రూపాయలతో ఒక రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్ నెలకొల్పుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ODOP, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ పథకం కింద మన జిల్లాకు మిర్చి పౌడర్ మరియు మసాలా దినుసుల ప్రాసెసింగ్ ఎంపిక చేయబడింది. వంకాయలపాడు గ్రామం, ఎడ్లపాడు మండలంలో 125 ఎకరాల విస్తీర్ణంతో స్పైసెస్ పార్క్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 11/11/2022 ప్రారంభించారు. దీని అందు 18 ఇండస్ట్రీస్లు గాను 19.5 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించడానికి స్పైసెస్ బోర్డు వారు అనుమతి ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాలో 13 మెగా జాబ్ మేళాలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి ఇప్పటి వరకు 2483 మంది నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. 16 మినీ జాబ్ మేళాల ద్వారా 296 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. పార్లమెంటు స్థాయిలో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేసి 120 మంది నిరుద్యోగ యువతకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇచ్చి 67 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. వీటితో పాటు జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రోద్బలంతో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఏ డే విత్ కలెక్టర్, ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతుల్లో టాపర్స్తో కలెక్టర్ గారు వారి భవిష్యత్ ప్రణాళికపై ముఖాముఖి అన్నది చేసి వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని నింపడం జరుగుతుంది. అలాగే నెల నెల సాహిత్య మేళ, కాఫీ విత్ క్లాప్ మిత్ర, రైతుకు వందనం, నవోదయం, గ్రామోదయం, నగరోదయం, మిషన్ షాప్, జిజ్ఞాస, అలాగే కలెక్టర్ ట్రోఫీ, భవిత, పల్నాడు బర్మి, పొలానికి బలిమి, స్పందనలో ఉచిత భోజనం, బడి నిద్ర, పల్లె నిద్ర, కొండవీడి అడ్వెంచర్స్, పర్యాటక రంగంలో భాగంగా ప్రత్యేక ప్యాకేజ్తో నైట్ క్యాంపింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, యోగా, బోటింగ్ ఇటువంటి కార్యక్రమాలతో కొండవీడి అడ్వెంచర్స్ ఏర్పాటు చేయడం జిల్లా కలెక్టరేట్కి కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ISO 9000 2015 అక్రిడిటేషన్ సాధించిన జిల్లాగా మనం గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ISO 9001 2015 సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. నిక్షయ మిత్ర జిల్లాలో TB వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా అధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కొక్క TB పేషెంట్ని దత్తత తీసుకొని వారికి పౌష్టికాహార పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం ఆజాదీకి అమృత మహోత్సవ భాగంలో గత సంవత్సరం 1000 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ, అలాగే ఆజాదీకి అమృత మహోత్సవ పైలా, పల్నాడు జిల్లా ఆవిర్భావ స్మారక చిహ్నం జిల్లా ఏర్పాటై 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్ క్యాంపస్లో మనం ఒక పైలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మన జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అక్కడ ఆలపించడం జరుగుతుంది. కలెక్టరేట్ ప్రాంగణ సుందరీకరణ కూడా జరిగింది. వీటితో పాటు ఏ కార్యక్రమం జరిగినా అక్కడ దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, అంబేద్కర్ జయంతి, ఆజాదీకి అమృత మహోత్సవం, తెలుగు భాషా దినోత్సవం, ఉగాది, ఫోటోగ్రఫీ దినోత్సవం, క్యాలెండర్ హిస్టరీ, 10th క్లాస్ టాపర్కి అభినందన, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వినూత్నంగా మన జిల్లాలో చేయబడుతున్నాయి. వీటితో పాటు చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించడానికి వాళ్ళని ప్రోత్సహించే దిశగా గ్రామం నుండి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ప్రతి నెల మొదటి సోమవారం చేనేత వస్త్రధారణ చేయాలని చెప్పి మనం ఇక్కడ మన పల్నాడు జిల్లాలో సంకల్పించాం. దానికి అనుగుణంగా ప్రతి అధికారి కూడా నెలలో మొదటి సోమవారం చేనేత వస్త్రాలు కూడా ధరించడం జరుగుతుంది. అలాగే జిల్లా ఆవిష్కరణ ఉత్సవాలు, మన జిల్లాకంటూ ఒక లోగో ఏర్పాటు చేసుకోవటం, జిల్లా విశిష్ట మీద ఒక పాట కూడా రాయించి వాటిని అన్నింటినీ కూడా మన జిల్లా గేయంగా దానికి ప్రాచుర్యం కల్పించడం. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బంగారు తల్లి. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో 10 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలికల్లో రక్తహీనత తగ్గించే దిశగా బంగారు తల్లి కార్యక్రమం అన్నది మన జిల్లాలో ప్రత్యేకంగా మనం చేపట్టాం. దీని ద్వారా 1,27,000 హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డులు ప్రభుత్వ, ప్రైవేటు మరియు బడి మానేసిన పిల్లలకు పంపిణీ చేసి ప్రతి నెల అధికారుల పర్యవేక్షణలో రక్త పరీక్షలు చేసి ప్రోగ్రెస్ కార్డుని వాళ్ళకి అందులో వాళ్ళ పాయింట్స్ రాసి వాటి ద్వారా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే బంగారు తల్లి 2.0 ద్వారా ఆడపిల్లలు పుట్టుకుని ఒక వేడుకలా చేయాలి, సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ప్రతి ఆడపిల్లకు వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో ఒక ఫెస్టివల్లా చేసి వారికి ఫోటో తీసి అది ఫ్రేమ్ కట్టించి ఆ ఫ్రేమ్ను ఆడపిల్ల ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహాలు తెలియజేసే కరపత్రాన్ని ఇంటికి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పంపించి వారికి ఇంటి వద్ద ఒక వెల్కమ్ చెప్పే విధంగా అందరూ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మన జిల్లాలో మీరు ఎక్కడ చూసినా సరే సరిహద్దు బోర్డులు, అవి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్ స్టేట్, అలాగే ఇంటర్ మండల్, ఈ బౌండరీ బోర్డ్స్ అన్ని కూడా మన రాష్ట్ర, జిల్లా మరియు మండల హద్దులు చూపే 324 సైన్ బోర్డ్స్ను కూడా మిషన్ స్వాకృతుల భాగంగా పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అభివృద్ధి కోసం తగు సలహాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, మన జలవనరుల శాఖ మార్చులు వారికి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్చులు శ్రీమతి విడుదల రజని గారికి, మన గౌరవ
విప్ శాసనసభ గౌరవ విప్ శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి విప్ శ్రీ జంగా కృష్ణమూర్తి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్ర సమరయోధులకు మరియు అమరులైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ లా అండ్ ఆర్డర్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్న మనందరికీ సహకరిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారికి మరియు వారి పోలీస్ సిబ్బందికి, జాయింట్ కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ గారికి, సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయమూర్తి గారికి మరియు న్యాయాధిపతులు మరియు జిల్లాధికారులకు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు జిల్లా ప్రజానికానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.